హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళాదుంప మటన్ కర్రీ. దీనికోసం మనం చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండుని తీసుకొని దానిని కడిగి నీళ్లు వేసి 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత అందులో ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా తొందరగా మగ్గాలంటే మనం అందులో కొంచెం నీళ్లు వేసి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇలా టమాటా మగ్గిపోయిన తరువాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ వరకు కారం, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వాటిని కూడా 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేసి మటన్ని కూడా అన్ని మసాలాలు తగిలేలాగా వేయించుకోవాలి. మనకి అవసరం అనిపిస్తే మనం కొన్ని నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. మీరు కావాలంటే మొదటి నుంచి ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ మూసేసి దానిని 5 to 6 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం బంగాళాదుంపలని ఇలా తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. దాని తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండుని కూడా మనం బాగా చేతులతో నలుముకొని దాని గుజ్జుని తీసి పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత పచ్చి కొబ్బరిని తీసుకొని దానిని కూడా మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. ఇవన్నీ మనం చేసి పెట్టుకుంటే మన రెసిపీ అనేది చాలా త్వరగా రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలని, ముందుగానే రసం తీసి పెట్టుకున్న చింతపండుని, ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మనం దీనిని కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాని ప్రెషర్ దానంతటా అదే పోయేంత వరకు వెయిట్ చేసి తరువాత మనం మూతని తీసివేయాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనకి ఎంత త్వరగా మటన్ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.